హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకు పంజాబ్ డ్రెస్ బోట్ నెక్ కటింగ్ చూపిస్తానండి. ఇలా పంజాబ్ డ్రెస్ ముందు కొలతలు తీసుకోవాలండి. పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. నేను ఆది డ్రెస్ అయినా కటింగ్ చేసుకోవచ్చండి, లేకపోతే లైనింగ్ అయినా కటింగ్ చేసుకోవచ్చు. నేను లైనింగ్ కటింగ్ చేస్తున్నానండి. ఇలా మెజర్మెంటు ఇలా తీసుకోవాలండి. చెస్ట్ లూజు, పొడవు, చెస్ట్ లూజ్ వచ్చేసి దీనికి 8.5 ఇంచులండి, 9 ఇంచులండి. తర్వాత నడుము లూజ్ చూసుకోవాలండి. నడుము లూజ్ వచ్చేసి 4 మడతల మీద చూసుకుని 8.5 అండి, 8.5 వేసుకోవాలి. తర్వాత ఇప్పు లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పు లూజ్ వచ్చేసి 4 మడతల మీద చూసుకుంటే 10 ఇంచెస్ వచ్చేసిందండి. తర్వాత ఈ లైన్స్ అన్నీ కలుపుకోవాలండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా సైడు తీసుకోవాలండి. ఇప్పు లూజ్ కాడ నుంచి 1.5 తీసుకోవాలండి. తర్వాత బాటం సైజు చూసుకోవాలండి. కింద ఇప్పు లూజ్ కాడ నుంచి కిందకి 1.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ లైన్స్ అన్నీ కలుపుకొని ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలండి. 7.5 తీసుకున్నానండి. చెస్ట్ నెక్ కలిపి 7.5 తీసుకుంటే చంక కూడా అదే విధంగా తీసుకోవాలి. తర్వాత ఎదర్ పార్ట్ 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు తీసుకున్నానండి. నెక్ లూజు 3 ఇంచులు, కింద డౌను 3.5 ఇంచులు తీసుకుని అందులో నేను పలక సేపే తీసుకుంటున్నానండి. మెడ ఎదర్ పార్ట్కి లోతు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. నేను సైడ్ మాత్రమే కట్ చేస్తున్నానండి. ఎదర్ నెక్ కట్ చేస్తలేదు, నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి. అది ఇలాగా టక్సెస్ పెట్టుకోవాలండి. చెస్ట్ లూజ్ కాడ, నడుము లూజ్ కాడ, ఇప్పు లూజ్ కాడ అవి కుట్టేటప్పుడు యూజ్ అవుతాయండి మనకి. పెంట పార్ట్ వేరు చేసి పెంట పార్ట్ లోతు తీసాం కదా, అది కట్ చేసుకోవాలి పీసెస్. తర్వాత వెనకాల పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ వచ్చి నడుము అన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ చెస్ట్ లూజ్ కాడ కింద మెడ డౌన్ తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ నెక్ పెట్టేస్తున్నానండి నేను. ఇది కూడా కట్ చేస్తా లేదండి. నేను కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఇది అతికేసిన తర్వాత కట్ చేస్తానండి. తర్వాత నేను చేతులు కట్ చేస్తున్నానండి. చేతులు పొడవు వచ్చేసి 8.5 ఇంచులు తీసుకున్నానండి. చేతులు ఎడల్పు 6.5 ఇంచులండి. తర్వాత ఎగస్ట్రా 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకోవాలి. చంక ఎడల్పు ఇలాగా 8.5 ఇంచులు వచ్చిందండి. అది కొలుచుకుని ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొలతలు బట్టి టక్స్ పెట్టుకోవాలండి. కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలండి చేతులకి.
1 ఇంచు 3/4 ఇంచు తీసుకుంటే సరిపోద్దండి. టక్స్ పెట్టుకోవాలండి కట్ చేసిన వైపు. లైనింగ్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, చేతులు. ఒరిజినల్ క్లాత్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒరిజినల్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒరిజినల్ లైనింగ్ మీద 2 ఇంచులు ఎక్స్ట్రానే తీసుకోవాలండి పొడవు. ఇలాగా లైనింగ్ క్లాత్ దీని మీద పెట్టి పొడవు 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని మార్క్స్ వేసుకుని దాని మీద లైనింగ్స్ కదా కట్ చేసాం మనం, అందుకని లైనింగ్ ఒరిజినల్ మీద పెట్టి ఇలా మార్క్ చేయాలండి. చూడమన్నట్టు బాగా ఇలా మార్క్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోవాలండి. కుట్టేటప్పుడు మనం సరి చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక పంజాబీ డ్రెస్ కుర్తమే మిగిలిందండి. కటింగ్ ఎలాగో చూశారు కదా. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.